This sermon, The Token, was delivered on March 8, 1964 in Dallas, Texas, USA. సమస్త మహిమా ప్రభావాలకు యోగ్యుడైన మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయును మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రములో గల డల్లాస్ పట్టణములో 1964వ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన ప్రసంగించుడిది. దాని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు గురుతు, ద టోకన్. Reading of the Word. For the closing service, the reason I asked you to stand, when they play the Star Spangled Banner, you stand, don't you? Then why not for the Word of God? It's a respect. వాక్యము చదువుట ముగింపు కుటుంబ కొరకు మిమ్మల్ని నిలబడమని నేను అడుగుటకు కారణమేదనగా, ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ అనేది వారు గీతాలాపన చేయనప్పుడు మీరు నిలబడతారు. మీరు నిలబడరా? అలాగైతే దేవుని యొక్క వాక్యము కొరకు ఎందుకు చేయకూడదు? అది యొక్క గౌరవం. Now, over in the book of Exodus, the 12th chapter, beginning with the 12th verse, I wish to read a portion of Scripture, 12th and 13th verse. ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం నుండి లేఖనములోని కొంత భాగము నేను చదవాలని ఆశపడుతున్నాను. 12వ వచనము. For I will pass through the land of Egypt this night, and will smite the firstborn in the land of Egypt, both man and beast, and will execute judgment. I am the Lord. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. And the blood shall be unto you for a token upon the house where you are. And when I see the blood, I will pass over you. And the plague shall not be upon you to destroy you when I smite the land of Egypt. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. Our subject is the token. Let us bow our heads now. And in this stillness of this sacred moment, before approaching Him in prayer, is there a request that you'd like for God to answer this afternoon? నా యొక్క పాఠ్యాంశము గురుతు. ఇప్పుడు మనం తల్లవంచుకుందాము. ఆయన యొక్క సౌమ్యతతో కూడిన ఈ పవిత్ర సమయమందు ప్రార్థనలో ఆయన్ను సమీపించక ముందు ఈ మధ్యాహ్న వేళ దేవుని యొద్ద నుండి జవాబు పొందు విన్నపము ఏదైనా ఉన్నదా? Just lift up your hands if you do, and think down in your heart what you want Him to do anywhere in the building. Just think what you want Him to do. మీకు అలాగైతే అలా మీ చేతులు పైకెత్తండి మరియు ఆయన ఏమి చేయాలని కోరుతారో మీ హృదయాలలో ఉంచుకునండి. భవనములో ఎక్కడైనా ఆయన ఏమి చేయాలని ఆశపడతారో మీరు తలజ్జొడి. Our Heavenly Father, Thou art the unchangeable God, and we pray that You will answer our prayers this afternoon as we are holding our hands. And Thou dost notice that my hands are up too. మా పరలోకపు తండ్రి, నీవు మార్పులేని దేవుడువు. మేము మా చేతులు ఎత్తియుండగా ఈ మధ్యాహ్న వేళ మా ప్రార్థనను ఆలకించమని మేము ప్రార్థిస్తున్నాము. నా చేతులు కూడా పైకెత్తి ఉన్నానని నీవు గమనించుము. My request, I'll make it known publicly, that is, Lord, that You'll heal every person in here today. Save every lost one. Now You said if you ask the Father anything in my name, I'll do it. నా యొక్క విజ్ఞప్తి బహిరంగంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేదనగా, ప్రభువా, ఈ దినాన ఇక్కడున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచమని, నశించిన ప్రతి వారిని రక్షించమని నీవే చెప్పిన్నావు. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను నేను చేయుదునని నీవు చెప్పింటివి. Now, Lord, help us together to believe as a unit of people, of believing children,
Speak to thy word, Lord. Thy word is truth. Bless our hearts. ప్రభువా, అవిభక్త ప్రజలుగా, నమ్మిన ప్రజలుగా మేము నమ్ముటకు మా అందరికి సహాయము దయచేయము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాట్లాడము. నీ వాక్యము సత్యము. మా హృదయాలు ఆశీర్వదించము. We thank you for this meeting. We thank you for Brother Grant and for all of his workers and all the churches and people. For all that you've done for us, Lord, we're grateful to you. ఈ కుటుంబ కొరకై నీకు ధన్యవాదాలు మేము చెల్లించుకుంటున్నాము. సహోదర గ్రాంతి కొరకు, అతని యొక్క పరిచారకులందరి కొరకు, అన్ని సంఘముల కొరకు, ప్రజల కొరకు నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మా ఎడల నీవు చేసిన ప్రతి దాని కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. Father, there may be many of us here we'll never see each other again now until we see on the other side. This may be the last service that we'll sit together in this earth. May the Holy Spirit come and bless us together. Minister to us our needs. In Jesus' name we pray. Amen. May be seated. తండ్రి, ఇక్కడ ఉన్న అనేకులమైన మేము మరలా తిరిగి మేము చూచుకొనకపోవచ్చును. ఆ తీరమున మరలా కలయి వరకు పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని అందరినీ కలిపి దీవించి మా అక్కల నిమిత్తము పరిచర్య చేయు కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చునవచ్చు. I have a little tablet of paper here. I write out some scriptures and little things that used to be I can remember it in my mind. But I just passed 25, you know. That is the second time. And then I don't remember like I used to. So many wound up in the meetings and things and so much to do. చిన్న కాగితం ముక్క నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను. నేను కొన్ని లేఖనాలు, చిన్న విషయాలు రాసుకుని ఉన్నాను. నా మనసులో జ్ఞాపకం ఉంచు కొరకు అలవాటుగా ఉంచుతాను. నేను 25 దాటాను. మీకు తెలుసా, అది రెండవసారి. అలాంటప్పుడు అలవాటు ప్రకారముగా నాకు జ్ఞాపకం ఉండవు. కూటములలో ఇతరత్రమైన వాటిలో ఎన్నో చేయుటకు అనేకములు కలిసిపోతవి. Our subject this afternoon is the token. Our scene opens in Egypt. It's a great picture here now. I want you all to see it and just be as reverent as you can. ఈ యొక్క మధ్యాహ్నం మన యొక్క పాఠ్యాంశము గురుతు. మన నాటకం యొక్క తెర ఐగుప్తులో తెరవబడుతున్నది. ఇది ఒక మహోన్నతమైన చిత్ర దృశ్యం. మీరందరూ అది చూడాలని, గౌరవప్రదంగా ఉండాలని నేను కోరుతున్నాను. Egypt is a place of the scene, and the time of the scene is just at the beginning of the Exodus. రంగస్థలం యొక్క స్థానం ఐగుప్తు. రంగస్థలం యొక్క సమయం నిర్గమము లేక ప్రయాణం యొక్క ప్రారంభము. And now it's a type of today shown as we are also facing another Exodus. God bringing Israel out of Egypt to the Promised Land was a type of Christ bringing the bride out of the church to the Promised Land. We are in another Exodus. ఇప్పుడు చూయించుటకు ఈ దినానికి ఒక పోలిక ఉంటున్నది. మనము కూడా మరి యొక్క నిర్గమములకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటికి తెచ్చి వాగ్దానములోకి కొనిపోవుట, క్రీస్తు పెళ్లి కుమార్తెను సంఘములో నుండి బయటికి తెచ్చి వాగ్దానములోకి కొనిపోవుట, అది ఒక పోలిక ఉంటున్నది. మనం మరి యొక్క నిర్గమంలో ఉన్నాము. Now, if you'll study the scripture, we just have time to hit the high spots of it. That's true. ఇప్పుడు మీరు లేఖనాలు చదివినట్లయితే దాని యొక్క ఔన్నత్య హద్దులను మనము తాకుటకు మనకు సమయం కావలసి ఉంటున్నది. అది నిజం. We are as God brought a nation out of a nation, God will bring the bride out of a church. జనాంగంలో ఉండే ఒక జనాంగాన్ని దేవుడు ఏ విధముగా బయటకు తెచ్చును, సంఘంలో ఉండి పెళ్లి కుమార్తెను దేవుడు బయటకు తెచ్చును. The bride will be called from all the churches. It'll be the elected of God will be brought out. And we're on the verge of that Exodus right now. For we have every scriptural proof that we're standing there. అన్ని సంఘాల నుండి పెళ్లి కుమార్తె పిలువబడుతున్నది. దేవుని యొక్క ఏర్పరచబడినది అది. దేవుని చేత ఏర్పరచబడినది అది. బయటకు తీసుకురాబడుతున్నది.
మనం ఇప్పుడు ఆ నిర్గమం యొక్క అంచున ఇప్పుడు ఉన్నాము. ఎందుచేతనగా మనం అక్కడ నిలబడి ఉన్నామని లేఖనం యొక్క ప్రతి రుజువు మనకున్నది. Now, I know that's been said a lot of times. My friend, one time, it'll be said for the last time, time will fade into eternity then. He's coming to take a bride out of a church. అనేక మరులు అది చెప్పబడుతుందని నాకు తెలుసును. అయితే స్నేహితుడా, ఒకసారి అది చెప్పబడుతున్నది, అదే ఆఖరిసారి అవుతున్నది. అప్పుడు కాలం నిశ్చిత్వంలోనికి పోయి కనబడకపోతున్నది. సంఘములో నుండి పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళటకు ఆయన రాబోతున్నాడు. The token was the thing that made the difference between Egypt and Israel, the two nations. గురుతు ఐగుప్తు ఇశ్రాయేలులు ఈ రెండు దేశాల వ్యత్యాసాన్ని తెలుపు ఒక వస్తువై ఉండెను. They were all human beings, but all God created, all the handiwork of God, but the difference, when the death penalty was passed, the difference between life and death was the token. వారు అందరి కూడా మానవులే, దేవుడు సృజించిన వారే, అందరూ దేవుని యొక్క చేతి పనే. అయితే వ్యత్యాసం ఏంటంటే మరణం యొక్క రుణం వచ్చినప్పుడు జీవ మరణముల మధ్య వ్యత్యాసము గురుతు అయి ఉంటున్నది. And so will it be at the coming of the Son of God, when He brings the bride out of the church, the difference will be the token. అలాగే దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆ విధంగానే ఉంటున్నది. సంఘములో ఉండి పెళ్లి కుమార్తెను ఆయన బయటికి తెచ్చినప్పుడు భేదం గుర్తై ఉంటున్నది. You listen close this afternoon and see if that isn't true. The token will be the difference. There's got to be a difference. ఈ మధ్యన వేళ నీవు జాగ్రత్తగా ఆలోచించు, అది నిజమో కాదో తెలుసుకుంటానికి గురుతు భేదమై ఉంటున్నది, ఒక వ్యత్యాసం ఉండవలసి ఉన్నది. God is going to judge the world someday. If I ask the Catholic people, who will He judge, what will He judge the world by? They'd say the church. What church? The Catholic Church. Which Catholic Church? There's several of them. ఒక్కనొక దినాన దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. నేను కేథలిక్ సంఘాన్ని ఇలా అడిగితే ఆయన ఎవరికి తీర్పు తీర్చును, దేని ద్వారా లోకమునకు ఆయన తీర్పు తీర్చును అని అడిగితే సంఘము ద్వారా అని వారు చెప్తారు. ఏ సంఘము ద్వారా? కేథలిక్ సంఘము ద్వారా. ఏ కేథలిక్ సంఘము ద్వారా? వారిలో అనేకము ఉన్నవే. The Methodists say by the Methodists. The Baptist then is out of it. Then if you judge it by the Baptist church, all the rest of them's out. The Pentecostals say by the Pentecost, and the rest of them's out. మెథడిస్ట్ వారంటారు మెథడిస్టు ద్వారా అని. అలాగైతే బాప్టిస్టులు దాన్ని బయట ఉంటారు. ఆ తర్వాత నువ్వు బాప్టిస్టు సంఘము ద్వారా తీర్పు తెచ్చితే మిగతా వారంతా బయట ఉంటారు. పెంతికోస్తు ద్వారా అని పెంతికోస్తు వారు చెప్తే మిగతా వారంతా బయటికి వెళ్తారు. See, it would be too much confusion. Too confusing to the mind to think of such a thing. But God had a way here that He said He's going to judge the earth, not by the Catholic Church, not by the Protestant Church, but He's going to judge the world by Jesus Christ. Amen. And Jesus is the Word. So there it comes back to the Bible again. See? చూశారా, అదంతా ఎంతో గందరగోళం అవుతున్నది, ఎంతో కలవరమైపోతున్నది. అలాంటి విషయాన్ని ఆలోచించడం ద్వారా మనసుకు ఎంతో గందరగోళం అయిపోతున్నది. అయితే దేవుడికి ఇక్కడ ఆయన మార్గం ఉన్నది. ఆయన చెప్పాడు, భూమిని ఆయన కేథలిక్ సంఘం ద్వారా కానీ ప్రొటెస్టెంట్ సంఘం ద్వారా కానీ తీర్పు తీరుస్తానని చెప్పలేదు. అయితే లోకాన్ని ఆయన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చను. యేసు వాక్యము కనుక తిరిగి అది బైబిల్ యొద్దకే వచ్చును. చూస్తున్నారా? He'll judge the world by the Bible. And the Bible is God's judgment book, which is the complete revelation of Jesus Christ, that nothing else can be added or anything taken from it. The penalty of doing is your name out of the book of life. Just stay right in the book. And pray God to make us part of that. ఆయన లోకమును బైబిల్ ద్వారా తీర్పు తీర్చడు. బైబిల్ గ్రంథము దేవుని యొక్క న్యాయ తీర్పు పుస్తకము. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. అందులో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అది చేయడం వలన
నీకు కలుగు శిక్ష జీవ గ్రంథములో నుండి నీ పేరు తుడిచివేయబడును. గ్రంథములోనే ఉండు. అందులో భాగంగా మనలను చేటు కొరకై దేవుని ప్రార్థించు. Now we find out a token. What is a token? A token is a sign of a paid price. The token is. గురుతు అది మనం కనుగొందాము. గురుతు అనగా ఏంటి? వెల చెల్లించబడి ఉన్నదని దానికి సూచన గురుతు అనున్నది. Just like our railroads and bus lines. We take our money and go to a station. Now see, the bus line is not allowed in the places where tokens are used. They're not allowed to take money. They cannot take money, it takes a token. Say the airplanes, whatever more. మన యొక్క రైలుదారులు బస్ రహదారుల వల్లే మనము డబ్బు తీసుకుని గమ్యస్థానానికి వెళ్తాం. ఇప్పుడు చూడు, గురుతును వినియోగించే స్థలాలలో బస్ లైన్లు, బస్ దారులు అనుమతించబడవు. డబ్బు తీసుకుంటానికి వారు అంగీకరించరు. వారు డబ్బు తీసుకోరు. అదే గురుతు అంగీకరిస్తున్నది. విమానాలు ఇంకా తదితరమైనవి చెప్పవచ్చును. You go to a certain place, the purchasing counter, and purchase from your money so many tokens. This certain token. And this token is a sign that your fare has been paid. నీవు ఒక స్థలానికి, అమ్మే స్థలానికి వెళ్తావు. నీ డబ్బు పెట్టి అనేక గుర్తులు కొంటావు. ఈ ప్రత్యేక గుర్తు, ఈ గుర్తు నీ ప్రయాణపు ఖర్చు నీవు చెల్లించావని సూచన ఉంటున్నది. You have a right aboard the ship, aboard the plane, aboard the bus, or whatever it is, as long as you hold a token to show that your ride has been paid for. Now remember that, don't forget it. నీవు ఓడలోకి వెళ్ళటానికి, విమానం ఎక్కుటకు, బస్ ఎక్కుటకు లేక అదేమైనప్పటికీ నీకు హక్కు ఉంటున్నది. నీవు గుర్తు పట్టుకున్నంత వరకు నీ యాత్రకు చెల్లింపు చేయబడి ఉన్నదని చూయించబడుతున్నది. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, అది మరవద్దు. Israel's slain lamb was God's requirement. Jehovah required a slain lamb, an innocent substitute, as we've been through in the week gone by now, that God, when He makes a decision, He never changes it. ఇశ్రాయేలీయులు గొర్రె పిల్లను వధించుట అది దేవుడు కోరినది. వధింపబడిన గొర్రె పిల్లను యెహోవా కోరియుండెను. ఒక నిర్దోషమైన ప్రత్యాయామం. గతించిన ఈ వారమంతా మనం పఠనం చేసినట్లుగా దేవుడు ఒక తీర్మానం చేసినట్లయితే ఆయన దాన్ని ఎన్నడూ మార్చడు. And He made a way. His first thing that He did when man had fallen, He had to make a way for him back if He ever wanted to redeem him, and He made a decision that He saved man by the blood of an innocent one. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనుషుడు పడిపోయినప్పుడు ఆయన మొదట చేసిన విషయమేదనగా, ఆయన అతను తిరిగి రక్షింపకోనేలా ఆయన తిరిగి మార్గమును ఏర్పాటు చేయవలసి ఉండెను. నిర్దోషమైన ఒక్కని రక్తము ద్వారా ఆయన మనిషిని రక్షించు కొరకై ఆయనకు తీర్మానము చేశాడు. And He's forever done the same thing. He's never changed it. No place will God ever meet any worshiper only under the blood. That's His only place. ఏనాడు కూడా, ఎల్లప్పుడు కూడా ఆయన అదే చేయను. ఆయన ఏనాడు అది మార్చలేదు. రక్తము క్రింద కాకుండా ఏ స్థలములోనూ దేవుడు ఆరాధికుని కలుసుకునలేదు. అది ఒక్కటే మాత్రమే స్థలము. We try to make Him meet under our theology, under our denomination, under our educational programs. Some's built towers and some's built cities, Babylon and the Tower of Babel and all different kinds of things. But it still remains God only meets the true worshiper under the blood. Praise the Lord. He never changes it. మన యొక్క వేదాంత సిద్ధాంతముల కింద ఆయన్ని కలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము. మన సంఘ శాఖల కింద, మన విద్యా ప్రణాళికల కింద ఆయన కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాము. కొందరు గోపురాలు కట్టారు, కొందరు నగరాలు నిర్మించారు. బబులోను గోపురము పలు విధములైనవి. అయితే ఇంకా దేవుడు నిజ ఆరాధకుని రక్తము క్రమనే కలుసుకును. ఆయన దానిని ఎన్నడూ మార్చడు. We can all be Methodists. We can all be Pentecostals. We can all be this other. We'll disagree.
But when I come to a man, let him be Catholic, priest, or whatever he is, when he's under that blood, we are brothers. Care where he's at, as long as he's under that blood. మనమంతా మెథడిస్టులము కాలేము, మనమంతా పెంతెకొస్తు వారము కాలేము, మనమంతా ఇది అది మరి ఇంకొకటి కాలేము, మనమంతా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాము. అయితే నేను ఒక మనిషి వద్దకు వచ్చినట్లయితే అతడు కెథలిక్ పూజారి కాని మరి ఎవరైనా కాని అతడు రక్తము కింద ఉంటే మేము సహోదరులము. అతడు ఆ రక్తము కింద ఉన్నంత కాలము అతడు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటాడు. Now, Israel's slain lamb was a requirement of Jehovah, and the blood was a token that the job had been done. ఇశ్రాయేలు గొర్రె పిల్లల వధించుట అది యెహోవా కోరినది, మరియు రక్తము గురుతై ఉండెను, పని పూర్తయినది. God required for redemption from Egypt to go to the promised land, He required a slain animal. వాగ్దాన భూమికి వెలుటకు ఐగుప్తులో నుండి విమోచన కొరకై దేవుడు కోరాడు. వధించబడిన గొర్రె పిల్లను ఆయన కోరాడు. And that animal must have the blood of the dead animal must be put upon the lintel and on the door, and that stood for the token that the thing that Jehovah had required had been fulfilled. చనిపోయిన జంతువు యొక్క రక్తము తప్పక పైకమ్మి మీదను తలుపు మీదను పొయ్యవలెను. యెహోవా కోరినది నిర్వచించబడినది అనుదానికి ఆ గురుతు నిలిచి ఉంటున్నది. See, now not the lamb was the token, the blood was the token. Now, the life had gone out from the sacrifice, and now the blood was a token. His orders had been carried out. గమనిస్తున్నారా? గొర్రె పిల్ల కాదు గురుతు, రక్తము గురుతు. ఇప్పుడు అర్పణలో నుండి ప్రాణము వెళ్లిపోయినది, మరి ఇప్పుడు రక్తము గురుతై ఉన్నది. ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనబడవలసి ఉన్నది. The blood stood for the token, the sign that this believer had done exactly what the requirement was. That was the token. రక్తము గురుతై నిలబడినది. ఈ విశ్వాసం చేసిన సూచన కోరబడినది. ఏమైనదో అది తప్పక జరిగినది. అదే గురుతు. All right. Seeing the believer worship was then identified with his sacrifice. మంచిది. విశ్వాసుని ఆరాధకుడు చూడగా తరువాత తన అర్పణతో గుర్తించబడుతున్నాడు. See, here's a house. And the worshiper, what was the requirement? Slay a lamb. On the 14th day after it's put up, a male, without blemish. All Israel shall slay it. And the blood shall be taken with hyssop and put upon the lintel of the door. చూసారా, ఇక్కడే ఇల్లు ఉన్నది, మరి ఆరాధకుడు ఉన్నాడు. కొరిందేంటి? గొర్రె పిల్లల వధించు. 14వ దినాన అది పెట్టినప్పుడు అది మగది, నిర్దోషమైనదై ఉండవలెను. ఇశ్రాయేలందరూ అది చంపవలెను. హిస్సోపుతో రక్తమును తీసుకుని పై కంబెల మీదను ద్వారం మీదను పొయ్యవలెను. And by the way, that hyssop was just common weeds. Hyssop means your faith. చూచినట్లయితే ఆ హిస్సోపు అన్నది కేవలము సాధారణ నాచు ముక్కలు. హిస్సోపు అనగా నీ యొక్క విశ్వాసము అని భావం. Somebody tries to have supernatural faith. That's the reason you miss your healing. Faith is just a common thing. కొందరు అతీతమైన విశ్వాసాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ కరుము చేతనే నీవు నీ స్వస్థతను నీవు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసము అది కేవలం సాధారణమైనది. You got faith to come to church, you got faith to walk out there, you got faith to start your car, you got faith to eat your dinner. That's the way it is, it's common faith. నీవు మందిరానికి రావటానికి విశ్వాసము కలిగి ఉన్నావు, అక్కడికి నడుచుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, నీ కారును నడిపించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, మధ్యాహ్న వేళ ఆహారాన్ని భుజించుటకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. ఆ విధంగా అది ఉంటున్నది సాధారణమైన విశ్వాసము. Now to apply the blood was applied with hyssop, which is just common weeds that grows anywhere in Palestine, showing that the faith that the blood is to be applied by is not some super thing you have to have all kind of doctor's degree to do it. It's just common everyday faith to believe God. Amen. Apply the blood by faith with the hyssop. ఇప్పుడు రక్తాన్ని పోయినప్పుడు హిస్సోపుతో పోయి అది ఎక్కడైనా పాలస్తీనాలో పెరుగునటువంటి సాధారణమైన నాచు మొక్క
రక్తము పూయటకు అనున్నది ఏదో గొప్ప విషయం కాదని, అది చేయుటకు నీకు డాక్టర్ డిగ్రీలు ఏమీ అవసరం లేదని విశ్వాసము చూపించుతున్నది. అది సాధారణమైనది. దేవుని నమ్మటానికి అనుదినపు విశ్వాసము. గమనిస్తున్నారా? విశ్వాసము ద్వారా రక్తమును పూయము హిస్సోపుతో. Now, the worshipper then, seen beneath this blood, showed that he had carried out Jehovah's request, and he was identified, the token showed he was identified with the slain lamb that Jehovah had required. The work was done. ఇప్పుడు ఆరాధకుడు ఈ రక్తము కింద చూడగా యెహోవా ఆజ్ఞను అతడు జరిగించి ఉన్నాడని చూయించబడుతున్నది, మరియు అతడు గుర్తించబడ్డాడు. యెహోవా కోరినటువంటి వధించబడిన గొర్రెపిల్లతో అతడు గుర్తించబడ్డాడని గురుతు చూయిస్తున్నది. పని పూర్తి అయినది. What a perfect type today of Christ and the believer. When the token is displayed to the believer, then it shows that it's been accepted and the work has been done. ఈ రోజు ఇటువంటి సంపూర్ణమైన పోలిక క్రీస్తుకు విశ్వాసుడిలా గురుతు చూయించబడినప్పుడు అది అంగీకరించబడినదని, పని పూర్తి చేయబడినది అని చూయించబడుతున్నది. Then the blood was a token of identification. The blood itself, the animal bled, died, and his blood was on the wall. ఆ తర్వాత రక్తము గుర్తింపు యొక్క గుర్తై ఉంటున్నది. రక్తం మాత్రమే. జంతువు రక్తము కాచి చనిపోయినది. అతని రక్తము గోడపై ఉన్నది. Now, animal life that was in the blood, and life is in the blood, we know that. The Bible said so, and science proves it. Life is in the blood. సరే, ఇప్పుడు జంతువు యొక్క ప్రాణము రక్తములో ఉన్నది, ప్రాణము రక్తములో ఉన్నది. అది మనకు తెలుసు. బైబిల్ అలాగని చెప్తున్నది. విజ్ఞాన శాస్త్రం దాని రుజువు చేస్తున్నది. ప్రాణం రక్తములో ఉన్నదని. So therefore, when the animal was killed and the life was broken from the animal, the blood had to be the chemistry of the blood to stand for the token, because the life that was in the blood could not come back upon the believer because it was an animal's life. కాబట్టి ఒక జంతువు చనిపోయిన తర్వాత జంతువులో నుండి ప్రాణం బయటికి వచ్చి రక్తం యొక్క రసాయనమై ఉండి గుర్తుగా నిలబడుతున్నది. ఎందుకనగా రక్తములో ఉన్న ప్రాణము విశ్వాసుపైకి రాలేదు. ఎందుకనగా అది జంతువు యొక్క ప్రాణము. And an animal life and a human life is absolutely different. There's nothing in it at all. ఒక జంతువు యొక్క ప్రాణము ఒక మానవుని యొక్క ప్రాణము సంపూర్తిగా వ్యత్యాసమైనది. అందులో ఏమీ ఉండదు. You take an animal's blood and put it in, you'll die. So you see, it's a different life in the animal blood than there is in the human blood, because the human has a soul. The animal has no soul. నీవు ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకుని నీలో పెట్టుకో, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి గమనించు, మనుష్య రక్తములో ఉన్న ప్రాణము, జంతువు రక్తములో ఉన్న ప్రాణము రెండు వ్యత్యాసమైనవి. ఎందుకంటే మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు, జంతువుకు ఆత్మ లేదు. Now, therefore, the blood itself, understand now, the red chemicals of the blood had to stand out on the door as a token that the lamb had died. Now, because the life of the lamb could not come back on the human worshipper, but today it was only a type. ఇప్పుడు అర్థం చేసుకోండి, రక్తమే ఏలుపు రసాయనికము. రక్తం యొక్క రసాయనాలు ద్వారం వెలుపల ఉండవలసి ఉన్నది. గొర్రెపిల్ల చనిపోయిన అనుటకు గుర్తుగా. కనుక గొర్రెపిల్ల యొక్క ప్రాణము మానవ ఆరాధకుల పైకి తిరిగి రాలేదు. అయితే ఈరోజు అది కేవలము ఒక పోలిక మాత్రమే. Today, it isn't the chemical blood of the Lord Jesus, our Lamb, but it's the life that was in the blood, which is the Holy Ghost. It comes back and it's a token that we have accepted and did exactly what God told us to do. మరి ఈరోజు మన యొక్క గొర్రెపిల్లైన ప్రభుని యేసు రక్తము అది రసాయనికము కాదు. అయితే అది రక్తములో ఉన్న ప్రాణము, అది పరిశుద్ధాత్మ. అది తిరిగి వచ్చి మనం అంగీకరించబడి ఉన్నామని, దేవుడు ఏమని చేయమన్నాడో అది ఖచ్చితంగా మనము చేశామని అది గుర్తు.
And then by having the token, we are identified with our sacrifice. Perfectly. I don't see how anything more could be any plainer. See? ఆ తరువాత మనము గుర్తు కలిగి ఉన్న వారమై సంపూర్ణముగా మన యొక్క అర్పణతో మనం గుర్తించబడుతున్నాము. ఇంత విషయంగా మరొకటి ఉండుట నేను చూస్తున్నారా? Only way anyone could tell that house belonged to under the blood because the chemistry of the blood was on the doors. They passed through, the death angel had to look and see the blood. ఆ ఇల్లు కూడా సంబంధించినట్టుకు ఎవరైనా చెప్పడానికి ఒకే ఒక మార్గము రక్తము కింద ఉన్నది. ఎందుకనగా రక్తం యొక్క రసాయనికము తలుపై ఉన్నది. వారు దాటిపోయారు. మరణదూత చూచి రక్తమును చూడవలసి ఉన్నది. మరణదూత. Now again it was a type of the Holy Spirit. Now see, the literal blood of Jesus could not come upon each one of us because he just had so much blood in his body, and it's dripped off out of his body into the ground 2,000 years ago. But it wasn't to be for a token. ఇంకా అది పరిశుద్ధాత్మక పోలికై ఉన్నది. చూడండి, అక్షరార్థంగా యేసు యొక్క రక్తము మన ఒక్కొక్కరికి పైకి రాలేదు. ఎందుకనగా ఆయన శరీరంలో అంత రక్తం ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరంలో నుండి నేలపైకి అది కారిపోయినది. అయితే అది గుర్తు కాదు. The life that was in the blood was the token. Now, I'll prove it to you just a minute by the Bible. ప్రాణము, రక్తంలో ఉన్న ప్రాణము ఇప్పుడు గుర్తు. బైబిల్ ద్వారా ఒక నిమిషంలో మీకు అది రుజువు చేస్తాను. It is the token that's to come upon each of us to show that we have been identified with our sacrifice and have carried out Jehovah's request. మన యొక్క అర్పణతో మనము గుర్తించబడుతున్నామని చూపించిన కొరకై మన ఒక్కొక్కరికి పైకి వచ్చిన గురుతు అది అవుతున్నది. మరియు యెహోవా కోరినది అది జరిగించుటకు. Peter said on the day of Pentecost, "Repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission of sin, and you shall receive the gift of the Holy Ghost." పెంతెకోస్తు దినాన పేతురు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. For the promise isn't to you and to your children and to them as far off as many as the Lord our God shall call. See, not showing you just to them, as many as the Lord will call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. చూశారా, వారికి మాత్రమే చూయించుటకు కాదు, ప్రభు ఎంత మందిని పిలిచునో వారి అందరికీ. There's many think they're called, but all the Lord calls, those who He foreknew, He called. All who He called, He justified. All who He justified, He has glorified already. The thing is settled. అనేకులు అనుకుంటారు వారు పిలువబడిన వారు అని. అయితే ప్రభు పిలిచిన వారు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో ఆయన నీతివంతులుగా తీర్చెను, ఎవరి నీతివంతులుగా తీర్చెనో వారిని ఆయన మహింపరచెను. ముందుగానే విషయం అంతా సంపూర్తి అయినది. And then when you take a person that doesn't believe that the Holy Ghost is for the day, see what they're doing? They're denying the token, which is a very symbol of you being connected with your sacrifice. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నేటి దినానికి అని నమ్మకము లేని ఒక వ్యక్తిని తీసుకో. వారు ఏం చేస్తారో చూడు. నీవు నీ యొక్క అర్పణతో సంబంధము కలిగి ఉన్నావు అనుదానికి సాక్షాత్తు పోలికైన గుర్తును వారు తృణీకరిస్తారు. See what I mean? It's very simple if you just look at it in the way that God has got it wrote out. గమనిస్తున్నారా? నా భావమేదో దేవుడు వ్రాసి ఉన్న రీతిగానే నీవు చూచినట్లయితే అది ఎంతో సులభము. Now, the blood carried us, and we were shows the symbol of the Holy Spirit, that is the life. Now, the animal life could not come back in the human because it wouldn't match. The animal life has no soul in it. The human life has a soul. ఇప్పుడు రక్తం మనను మోసుకుని వచ్చి మనం పరిశుద్ధాత్మక పోలికను చూయించడము. అది ప్రాణము. జంతు యొక్క ప్రాణము నరుడిపైకి రాలేదు.
ఎందుకంటే అవి సరిపడవు. జంతువు ప్రాణములో అందులో ఆత్మ లేదు. మనుష్య ప్రాణముకు ఆత్మ ఉన్నది. The animal doesn't know he's naked. He doesn't know right from wrong. He has a spirit, but not a soul. Now remember, the soul is the nature of the spirit, of course. జంతువు దిగంబరిగా ఉన్నదని అది ఎరగదు. అది మంచి చెడులను ఎరగదు. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, ఆత్మ ప్రాణం యొక్క స్వభావము. ఒకవేళ Now watch. But then when the life of our sacrifice, Jesus Christ, when His blood was shed, He was God, bottled up in one man. గమనించు, అయితే మన యొక్క అర్పణము యొక్క ప్రాణము యేసుక్రీస్తు ప్రాణము, ఆయన రక్తము చిందించబడినది. ఆయన దేవుడు ఒక్క మనుషుల్లో పెట్టబడినది. Now He come down from being Jehovah to identify Himself as a human being, to take upon Himself the form of man, to identify us with Him. యెహోవాలో నుండి ఆయన దిగివచ్చి ఒక నరుడిగా ఆయన తను తాను గుర్తించబడుకునికే దిగివచ్చి మానవ రూపమును ఆయనపై వెస్సుకునెను. మనలో ఒకరి వలె గుర్తించబడిన నిమిత్తము He was the Lamb of God, and on the inside of Him were the blood. Now I know somebody says He was the Jewish blood. You hear the Jews say that. He wasn't Jewish blood. And neither was He Gentile blood. He was the blood of God. ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయన లోపల రక్తం ఎక్కడున్నదో ఆయన యూదుని రక్తము అని ఒక చెప్పడం నేను ఎరుగుదును. యూదులు అలాగే చెప్పడం మీరు వినింటారు. ఆయన యూదుని రక్తము కాదు, ఆయన అన్యుల రక్తము కాదు, ఆయన దేవుని రక్తము. He wasn't neither Jew nor Gentile. He was God. A virgin shall conceive. ఆయన యూదుడు కాదు, లేక అన్యుడు కాదు, ఆయన దేవుడు. కన్య గర్భవతి అయి. Now I know many of you people in the Protestants think that the egg was Mary's, and the hemoglobin, which comes to life, comes in the blood cell. మీలో చాలా మంది ఇంకా ప్రతిష్ఠిత వారు తలస్తారు, అండము మరియది అని. హోమోగ్లోబిన్ వచ్చినది, ప్రాణముచ్చినది రక్తపు కణము వలన. Because a hen can lay an egg without being with the male bird, it won't hatch because it's not fertile. Life comes from the bloodstream, which comes from the male sex. ఎందుకంటే కోడి గుడ్డును పెట్టగలదు, మగ పక్షితో అది ఉండకపోతే అది పొదగదు. ఎందుకంటే అది పరిపక్వత చెందదు. ప్రాణము రక్తధార నుండి వస్తున్నది. అది పురుష లైంగికమును ఉండి వచ్చును. But in this case, there was no male sex. So the life in the blood, it had to come from God alone, and He created a blood cell in the womb of Mary. God Himself, the Creator Himself, created a blood cell. అయితే ఈ విషయంలో ఎటువంటి పురుష లైంగికము అక్కడ లేదు కనుక ప్రాణము రక్తములో ఉన్నది. అదే దేవుని యొద్ద నుండి మాత్రమే రావలసి ఉన్నది. దేవుడు రక్త కణమును మరియ గర్భములో సృష్టించాడు. దేవుడే తనకు తానే సృష్టికర్తయే రక్త కణమును సృజించెను. Now look, they say, well, it was the body. Mary had the egg. No, sir. She was not no egg. If it was an egg, you cannot get the sperm without a sensation. And if she had a sensation, what do you have God doing? He created both egg and blood. That's exactly what He was. ఇప్పుడు చూడు, వారు చెప్తారు అది శరీరము, మరియ అండమును కలిగి ఉండెను. లేదండి, ఆమె కాదు, అండము లేదు. అది అండమైనట్లయితే స్మారకము లేకుండా వీర్యము నీవు తీసుకుని రాలేవు. మరియు ఆయన ఆమె స్మారకం ఉన్నట్లయితే దేవుడు ఏమి చేశాడు? ఆయన అండమును రక్తమును రెండినీ చేశాడు. ఖచ్చితంగా అదే ఆయనై ఉన్నాడు. We handle God, the Bible said. 1 Timothy 3:16, without controversy, great is the mystery of godliness. God was manifested in the flesh. We handled Him with our hands. మన చేతులు దేవుని తాకిచుచును బైబిల్ తెలియజేస్తున్నది. 1 తిమోతి 3:16
నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మా చేతులు ఆయన్ను తాకి చూచెను. That body was God. Certainly was. He was God all over in the form of a human being. ఆ శరీరము దేవుడు ఖచ్చితం. అది ఆయన దేవుడై ఉండి అన్ని చోట్ల ఉన్నాడు మానవ రూపమున. Now, we notice in this that blood cell being broken, that released God. God was in Christ reconciling the world to himself. ఇప్పుడు ఇందులో మనం గమనిస్తున్నాము, ఆ రక్తపు కణము పగిలినదై దేవుని విడిచినది. దేవుడు క్రీస్తులో ఉండి ఆయన మూలముగా లోకమును సమాధానపరచెను. For no other one could do it. Nothing else could be done. It taken that holy blood himself. God had to come down and become man to suffer his own law. ఎక్కడ ఎవరు అది చేయలేరు, ఏది జరిగించలేరు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయనే అది తీసుకుని వచ్చినది. దేవుడు దిగివచ్చి మానవుడు ఆయను ఆయన స్వంత చట్టాన్ని బాధపరచుటకు. If Jesus was just a prophet, a man separated from God, then God's unjust. యేసు కేవలం ప్రవక్తే అయితే, దేవుని యొద్ద నుండి వేరైన మనుషుడైతే, అలాగైతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. If I could say, let Brother Grant die for some sin that Billy ought to die for, or something else, some penalty, that would be unjust. బిల్లీ చనిపోవలసినందుకు సహోదరు గ్రాంట్ చనిపోయి ఒక పాప నిమిత్తము లేక అలాంటి దాని కొరకు ఒక శిక్ష కొరకు అని నేను అన్నట్లయితే అది అన్యాయం అవుతున్నది. If I had my own boy to die for a penalty that I had pronounced, it still isn't just. There's only one justice I can do. That's take his place. If I want to save him. నేను పలికిన ఒక శిక్షార్థమై నా సొంత బిడ్డనే చనిపోవుటకు అంగీకరిస్తే అది ఇంకా న్యాయమైనది కాదు. నేను చేయగల ఒకే ఒక న్యాయము అతని స్థానాన్ని తీసుకునటము. నేను అతను రక్షించగలిగే వాళ్ళని కోరినట్లయితే. And God had to become flesh in order to take the sinner's place. God manifested in the flesh. Nothing less than God himself. పాప యొక్క స్థానాన్ని తీసుకుంటాను కొరకై దేవుడు శరీరధారి కావలసి వచ్చను. దేవుడు శరీరధారి ఆయను. దేవుడు తప్ప మరొకటి కాదు. Now here he was, manifested in the flesh to take away the sins of the world, and he identified himself in us that we might be identified in him. See the purpose of it? లోక పాపములు తీసివేడి కొరకై ఆయన శరీరము దాల్చెను. ఆయన తనకు తాను మనవంటి వాడయ్యాడు. తద్వారా మనం ఆయనలో గుర్తించబడి నిమిత్తమై. చూశారా దాని యొక్క ఉద్దేశ్యము? Now, we find out our identification with our sacrifice, the life of the sacrifice in us, which is the Holy Spirit. మనం ఇప్పుడు మన యొక్క అర్పణతో మనము గుర్తింపును తెలుసుకున్నాము. అర్పణ యొక్క ప్రాణం మనలో ఉన్నది, అది పరిశుద్ధాత్మ. When that cell was broke, it released God. Released God that he had sanctified a people with his own blood and put God in the man again. God in you, eternal life. ఆ కనువు పగిలినప్పుడు అది దేవుని విడిచిపెట్టినది, దేవుని విడుదల చేసినది. తద్వారా ఒక ప్రజను ఆయన సొంత రక్తము ద్వారా శుద్ధీకరించి తిరిగి మానవులలో దేవుని ఉంచుట కొరకు, దేవుడు నీలో ఉండుట నిత్య జీవము. And any Greek scholar knows that word eternal life comes from the word zoe, zoe, which means God's own life. Right. ఏ ఒక్కరైనా గ్రీకు పండితులకైనా అది తెలుసు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అన్నమాట జోయి అను పదం నుండి వచ్చినది. దాని యొక్క అర్థం దేవుని సొంత ప్రాణము. అవును, అది నిజం. The only way that you ever can have life is only one form of eternal life, and that's God's own life in you. నీవు జీవాన్ని పొందుకునే ఒకే ఒక మార్గము, నిత్య జీవుని వచ్చిన ఒకే ఒకటి ఉన్నది, అది నీలో ఉన్న దేవుని యొక్క సొంత ప్రాణము. చూసారా? And you have eternal life because he is the only eternal there is. And we are the attributes of his thoughts before there was even a foundation of the world or anything. కనుక నీవు నిత్య జీవము కలిగి ఉన్నావు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవము కలిగిన వాడు. జగత్పురాది వేయబడక మునిపే
ఏది లేకముందే మనము ఆయన తలంపుల యొక్క గుణగుణములై ఉన్నాము. All this is just his thinking, and we're the display of his thoughts of what it was. ఇదంతా కేవలము ఆయన యొక్క తలంపు. ఆ యొక్క తలంపులు ఏమై ఉండెనో దాని బహిర్గతం మనము. And he had to come down in order to take away sin. No one else could do it. There wasn't no one worthy to do it. No one could do it but him, and he did it. పాపమును తీసివేటి కొరకు ఆయన రావాల్సి ఉన్నది. అది ఎవరూ చేయలేదు. అది చేయటానికి ఎవరు యోగ్యులు కాదు. ఆయన తప్ప మరొకరు లేరు. ఆయనే దాన్ని చేశాడు. And then when that life was released from that body, man, which was the Son of God, his creative power made a building like any contractor built the building that he moved into himself. God did that. అటు తర్వాత ఆ ప్రాణము ఆ మనుషుడి శరీరంలో నుండి బయటికి వచ్చినది. ఆ మనుష్యుడు అనగా దేవుని కుమారుడు. నిర్మలాత్మకమైన ఆయన బలము ఒక భవనాన్ని కట్టినది. ఆయనే కదలి వెళ్లి నివాసమునుడు కొరకై మిగతా కంట్రాక్టుల వల్లే దేవుడు అది కట్టాడు. And then when that life was taken, the blood, the chemistry of it poured out upon the ground. Just like just Abel's poured out upon the ground. ఆ తర్వాత దానిలో నుండి రక్తము, రసాయనము, ప్రాణము తీయబడిన తర్వాత ఏ విధముగా హెబెల్ రక్తము నేలపైన పోయబడినదో ఆ విధముగా నేలపైన పోయబడినది. But from that blood came the Holy Spirit of God. And that was sent to man on the day of Pentecost to be identified with the sacrifice that died for them. There's no other way in the world we can get it. A positive token. అయితే ఆ రక్తముల నుండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినది. వారికై చనిపోయిన అర్పణతో వారు గుర్తించబడు కొరకై పెంతెకోస్తు దినమున అది పంపించబడినది. మనము పొందుకుంటానికి లోకములో మరొక మార్గము లేదు అనుకూలమైన గుర్తు. Look, if you was guilty of death and you know you was going to the electric chair, and remember to reject. చూడు, నీవు మరణానికి తగిన నేరస్తుడవైతే విద్యుత్ కుర్చీలో నిన్ను కూర్చోబెడతారని నీకు తెలుసు. గుర్తుంచుకో, తిరస్కరిస్తే Now let's listen. To reject the blood of Jesus Christ, the token of his blood, if you see it and reject it, you're going to face the judgment with his blood on your hands. Amen. Sinner, church member, remember that. దలాస్ విను, యేసుక్రీస్తు రక్తాన్ని తిరస్కరిస్తే, ఆయన రక్తపు గుర్తును తృణీకరిస్తే, నీవది చూచి తృణీకరించితే నీ చేతులపై ఆ రక్తము ద్వారా న్యాయ తీర్పును నీవు ఎదుర్కొనబోతున్నావు. పాపి, సంఘ సభ్యుడా, అది జ్ఞాపకముంచుకో. What if Lee Oswald would have been able, them few days, and that sweating before that Supreme Court that he had to face, and know from killing the president there wouldn't even be one speck of mercy. How that man must have felt. కొద్ది దినాలలో తాను వెళ్లబోతున్న సుప్రీంకోర్టు ఎదుట లీ ఓస్వాల్డ్ తాను నిలబడి ఉన్నాడని తెలిసి చెమటలు కార్చుకుంటా అది వింతేమి కాదు. రమంతైన కనికరము లేదు అచ్చట. అందును బట్టి అతడు ఎంత భయపడి ఉంటాడు. It must have been a terrific thing. He never got to face it because the other fellow shot him. But think of sitting there before an angry Supreme Court with the blood of your fellow man on your hand, the President of the United States. అది భయంకరమైన విషయం అవుతున్నది. అతడు దానిని ఎదుర్కొనడు. కారణం, మరొకడు అతన్ని కాల్చి చంపాడు కాబట్టి. మహోగ్రతనున్న సుప్రీంకోర్టు ఎదుట, సంయుక్త రాష్ట్రముల ప్రెసిడెంట్ ఎదుట నీ సాటివాని రక్తం నీ చేతులపై పెట్టుకుని కూర్చునుట ఆలోచించి. That'll be a mild thing to you people who pass by the blood of Jesus Christ when you stand by the courts of God. అది కఠినము కాని విషయం. దేవుని న్యాయ తీర్పుశాల ఎదుట నీవు నిలబడినప్పుడు, నీవు యేసుక్రీస్తు రక్తం వల్ల దాటిపోవునప్పుడు. Sweat it out when you know Oswald can get down the moor and depart this life for him. God departs you eternally from his presence.
It'll be a terrific thing. నీ వెళ్ళినట్లయితే చెమటలు కరుస్తావు. ఆస్వాల్ అతని కొరకు ఈ ప్రాణం వదులుకుంటే కంటే మరొకటి చేసేవాడు కాదు. అయితే దేవుడు ఆయన సన్నిధానంలో ఉండి నిత్యము నిన్ను ఎడబాటు చేస్తాడు. అది భీకరమైన విషయం అవుతున్నది. Notice, if you had to come to the course of being guilty, you would seek the best lawyer you could find. Anybody would do it. గమనించు, నీవు నేరస్తుడివై న్యాయస్థానాలకు వచ్చినట్లయితే నీవు మంచి న్యాయవాదిని వెతుక్కుంటావు. ఎవరైనా అది చేస్తారు. And every man that's born in the world, I don't care how good a home he come out of, he's guilty of the blood of Jesus Christ until he accepts the pardon of it. లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు నీవెంతటి మంచి గృహం నుండి వచ్చినా నాకు అనవసరం, దాని క్షమాపణను అతడు అంగీకరించే వరకు యేసుక్రీస్తు రక్తము నిమిత్తమై అతడు నేరస్తుడు. And the only way that you know the pardon is right when the token puts itself upon you and you have the token. క్షమాపణ సరైనదని నీవు తెలుసుకునే ఒకే ఒక మార్గం ఏదనగా నీ మీద గుర్తు పెట్టబడి ఉన్నప్పుడే నీవు గుర్తును కలిగి ఉన్నావు. Notice, you're guilty and you'd hunt the best attorney that you could find to plead your case. And if I was going to the judgment of God, I don't want no priest, I don't want no man, I want the best attorney I can find to plead my case. గమనించు, నీవు నేరస్తుడవు. నీ కేసును వాదించుటకు నీకు మంచి సామర్థ్యత గల న్యాయవాదికై నీవు వెతకవలసి ఉన్నది. దేవుని యొక్క తీర్పు నాకు కావలసి లేనప్పుడు నాకు ఎటువంటి పూజారి అవసరం లేదు. ఏ మనుషుడు నాకు అక్కరలేదు. నా ఫిర్యాదును వాదించుటకు నాకు మంచి న్యాయవాది అవసరమైనది. Let me say to you, my Christian friend, our attorney is also our judge, and our judge became our attorney. The case is settled, and we receive his pardon. నా క్రైస్తవ స్నేహితుడా, ఇది నీతో చెప్పని మన యొక్క న్యాయవాదే మన యొక్క న్యాయ తీర్పరి కూడా. మన న్యాయ తీర్పరి మన యొక్క న్యాయవాదిగా మారాడు. ఆయన క్షమాపణ మనము స్వీకరించినప్పుడు ఫిర్యాదు అయిపోతుంది. The judge himself came down and became the attorney, and the attorney and judge is the same person. న్యాయ తీర్పరి ఆయన దిగి వచ్చి న్యాయవాదిగా మారిపోయాడు. మరియు న్యాయవాది న్యాయ తీర్పరి ఒక్కరే అయిపోయారు. God become man that he might justify man by his own death that he placed upon him. Hallelujah. That means praise our God. He deserves all praises. Our judge and our attorney is the same person. మానవులపై తానే పెట్టిన మరణమును తానే భరించడం వలన, అనగా ఆయన మరణము వలన అతని నీతిమంతుడుగా చేతుకు దేవుడు మానవుడయ్యాడు. హల్లెలూయా. దాని అర్థం మన దేవుని స్తుతించుడి. అన్ని స్తుతులకు ఆయనే పాత్రుడు. మన న్యాయ తీర్పరి, మన న్యాయవాది ఒకే వ్యక్తి. The Holy Ghost is the token that we have been pardoned. The case is closed. మనం క్షమాపణ పొంది ఉన్నామని దానికి పరిశుద్ధాత్మ గుర్తయున్నది. ఫిర్యాదు ముగిసినది. That every man and woman that truly has received the baptism of the Holy Ghost, he's been tried, he's identified with his attorney, with his judge, with his sacrifice, and the token he holds in his possession shows that his tip is paid to glory. Amen. It's all over. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన ప్రతి స్త్రీ పురుషుడు అతడు పరీక్షించబడ్డాడు. అతడు తన న్యాయవాదితో గుర్తించబడ్డాడు. అతని న్యాయ తీర్పులతో గుర్తించబడ్డాడు. అతని అర్పణతో గుర్తించబడ్డాడు. మరియు అతని స్వాస్థ్యముగా తాను పట్టుకున్న గురుతు మహిమ కొరకు తన యాత్ర ఖర్చు చెల్లించబడిందని చూయిస్తున్నది. ఆమేన్. అదంతా అయిపోయినది. He holds that token. It's his. The baptism of the Holy Spirit, which is the witness of the resurrection of Jesus. Amen. You believe it? That's your identification. You're holding the token. అతడు ఆ గుర్తును పట్టుకున్నాడు. అది అతనిది. యేసుక్రీస్తుకు పునరుద్ధాన సాక్ష్యము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆమేన్. మీరు నమ్ముతున్నారా?
అదే మీ యొక్క గుర్తింపు. మీకు గుర్తును కలిగి ఉన్నారు. మీరు గుర్తును కలిగి ఉన్నారు. Now, if you haven't got that token, you'll not be coming in. You must have the token. That's a required price. When I see the blood is a token. When I see the blood, I'll pass over you. ఇప్పుడు ఆ గుర్తు నీకు లేకపోతే నీవు లోపలికి రాలేవు. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. అది చెల్లించవలసిన మూల్యము. నేను ఆ రక్తము చూచి, రక్తము గుర్తు, నేను రక్తము చూచినప్పుడు నేను దాటిపోయేదను. You must have the token. If you don't, why you won't go. You've got to have the token. నీవు గుర్తును కలిగి ఉండవలసి ఉన్నది. నీకు లేదా? ఎందుకు నీవు వెళ్ళకూడదు? నీవు తప్పక గుర్తును కలిగి ఉండవలసినది. If the token was not displayed, the token wasn't showed down there, even the covenant wasn't in effect. Say, now, Brother Branham, now wait just a minute. That's exactly right. గురుతు కనబరచకపోతే అక్కడ గురుతు అక్కడ చూపించబడలేదు. చివరికి నిబంధన సహా నిరుపయోగమవుతున్నది. సహోదరు బ్రహ్మాం, ఒక్క నిమిషం ఆగు అని అడుగుతావు. అది ఖచ్చితంగా నిజం. The token was above the covenant. For Israel had a covenant to be circumcised. And any Jew could go out and show any person, I can prove to you I am circumcised. I am a Jew. I'm circumcised according to Jehovah's command. But yet, that didn't expel him if the token wasn't there also. Amen. He must display the token. You get it? గురుతు నిబంధనకు పైన ఉన్నది. ఎలైనగా సున్నతి పొందుటే అను నిబంధన ఇశ్రాయేలుకున్నది. ఏ యూదుడైనా బయటికి వెళ్ళిపోయి ఏ వ్యక్తికైనా చూయించగలడు. నేను సున్నతి పొందానని రుజువు చేయగలను. నేను యూదుడను. యెహోవా ఆజ్ఞ ప్రకారముగా నేను సున్నతి పొంది ఉన్నాను. అయితే అక్కడ గుర్తు లేకపోయినప్పటికీ కూడా అతన్ని అదే బలవంతంగా బయటికి నెట్టివేయదు. అతడు తప్పక గుర్తును కనపరచవలసి ఉన్నది. మీకు అర్థమైందా? The token's got to be there anyhow. And if you are in the covenant, if any Jew say, I ain't put no blood on my door, I can prove that I'm a covenant Jew. The death angel got him. గురుతు తప్పక అక్కడ ఉండవలసి ఉన్నది. నీవు నిబంధన కింద ఉన్నట్లయితే ఏ యూదుడైనా నా తలుపు మీద రక్తమును నేను పెట్టను, నేనొక యూదునని రుజువు చేయగలను అని ఏ యూదుడైనా చెప్తే మరణదూత అతన్ని పట్టుకుంటున్నది. No matter how loyal he was, how much church member he was, how much tithes he paid, how he said he believed Jehovah, Jehovah required that token. And he does it today too. It's got to be. Must be. అతడెంత నమ్మకస్తుడైనా, సంఘములో ఎంత సభ్యుడైనా, ఎంతగా అతను దశంభాగాలు ఇచ్చినా, యెహోవాను ఎంతగా నమ్మినానని చెప్పినా, యెహోవాయే ఆ గుర్తును అడిగింది. ఈ దినాన అదే ఆయన కొరుతున్నాడు. అది అలాగే ఉండవలసి ఉన్నది. అది తప్పక ఉండవలసి ఉన్నది. Oh, there's not another way under heaven, not another name given anyway. No matter how good, how loyal, that token's got to be there and displayed. ఆకాశము కింద మరో మార్గము లేదు, మరొక నామము ఇంకొకటికి ఇవ్వబడలేదు. ఎంత మంచివాడవైనా, ఎంత నమ్మకస్తుడవైనా అదేమీ కాదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది, పరచి చూపవలసి ఉన్నది. The blood, you say, well, I killed the lamb, I put it in a jar, I set it back there. That's not what he said. It must be on the linen on the doorplace. It's got to be displayed. రక్తము, నీవు చెప్తావు, నేను గొర్రె పిల్లను చంపి దాన్ని కుండలో పెట్టాను, నేను ఇక్కడ వెనకాల పెట్టాను. అది కాదు ఆయన చెప్పినది. అది తప్పకుండా పైకమ్మ మీదను ద్వారబంధముల మీదను పూయవలెను. And your life has got to display the token is in you. Oh, you Pentecostals, what's wrong with you? Bobbed hair, painted faces, men, dirty jokes and things. Where's that display of the blood of my Lord Jesus Christ as a token of the Holy Ghost? నీ యొక్క జీవితము నీలోనున్న గుర్తును పరచి చూపవలసి ఉన్నది. ఓ పెంతెకోస్తు వారలారా, మీలో ఉన్న తప్పిదమేంటి? తల వెంట్రుకలు కత్తిరించుకుంటారు, ముఖాలకు రంగులు వేసుకుంటారు, పరుషులు మురికి చెలోక్తులు వేస్తుంటారు,
పరిశుద్ధాత్మక గురుతగు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎక్కడ పరిచి చూపడుతున్నది? You having a form of godliness and calling witchcraft and everything else, the works of God witchcraft? How you display a token? మీరు పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దేవుని కార్యాలను మంత్ర తంత్రాలను అని పిలుస్తున్నారు, మంత్ర విద్యని పిలుస్తున్నారు. ఏ విధముగా గుర్తును కనపరుస్తారు? Let's say, I don't care what you are. I'm Baptist, I don't care what you are. That token's got to be there. God requires it. Nothing else but that. నేను పెంతెకోస్తు, నీవెవరైనా నాకు అక్కర్లేదు. వారు చెప్తారు, నేను బాప్టిస్టు, నీవెవరైనది నాకు లెక్కలేదు. ఆ గుర్తు అక్కడ ఉండవలసి ఉన్నది. దానిని దేవుడు అడిగాడు, వేరే కాదు. అదే They say, well, I've got a doctorate, I don't care how many degrees you got. God requires that token and that only. It's a sign that your way is paid. నీవంటావు, నాకు డాక్టర్ ఉన్నదని. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నాకు లెక్కలేదు. దేవుడే ఆ గుర్తును అడుగుతున్నాడు. అది మాత్రమే నీ ప్రయాణపు ఖర్చు చెల్లించబడినది అని సూచన. అది He ain't going to take your credential through something else. He's got to have that token. ఆయన యొక్క యోగ్యత పత్రాలు అది కోరటం లేదు. ఆయనకు ఆ గుర్తు మాత్రమే కావలసి ఉన్నది. The bus driver say, "Here, wait a minute. That ain't my token." The airplane man say, "We go out there now. A ticket is a token." బస్సు నడిపే డ్రైవర్ అంటాడు, ఇదిగో ఒక్క నిమిషం ఆగు, అదే నా గుర్తు కాదే, అది నా గుర్తు కాదే. విమానాన్ని అతను అడుగుతాడు. సరే, ఇప్పుడు నీకు అది ఉన్నది, ఒక టికెట్ గుర్తయి ఉన్నది. You go out there and tell the pilot, "Yeah, I want to get on your plane. How much is it?" Go ahead and get your token. "Oh, I'll pay you. I can't take it." You won't get on my plane until you go pay the price and get the token. I'm looking for the token. Amen. నీవు అక్కడికి వెళ్ళిపోయి పైలట్తో అంటావు, ఇదిగో నేను నీ విమానం వెక్కాలనుకుంటున్నాను, అది ఎంత అవుతున్నది? నీవు లోపలికి వెళ్ళి నీ గుర్తు తెచ్చుకో. ఓ, నేను నీకు ఇస్తాను, నేను తీసుకోను. నీ వెళ్ళిపోయి విలువ చెల్లించి గుర్తు తెచ్చుకునే వరకు నీవు నా విమానంలోనికి రాకూడదు. నేను గుర్తుకై చూస్తున్నాను. You say, "Well, I went to school, I've done this, I don't care what you've done. You've got to have the token or you don't get on." That's right. Amen and amen. Take your sin. సరే, నేను బడికి వెళ్ళాను, నేను ఇది చేశాను, నీవు ఏమి చేసింది నాకు అనవసరం. నీవు గుర్తైన నీ యొద్ద ఉంచుకోవలసినది, లేదా నీవు లోపలికి రాకూడదు. ఆమేన్, ఆమేన్. మీరు గ్రహించట్లేదా? God requires that token. When I see the blood, and only will I pass over you, when I see the token. దేవుడు ఆ గుర్తును కోరుతున్నాడు. నేను రక్తమును చుచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నేను నిన్ను దాటిపోతాను. It was not displayed. The covenant wasn't even in effect. A Jew could absolutely say and prove himself to be a circumcised Jew. You could take the brother out and say, "Look here, I'm circumcised." That didn't mean one thing. అది కనపరచబడలేదు, నిబంధనకి కూడా ఉపయోగపడదు. ఒక యూదుడు తాను సున్నతి చేయబడిన యూదుని అని ఖచ్చితంగా రుజువు చేసి చెప్పగలడు. బయటకు సహోదరులను తీసుకుని వెళ్ళి, చూడు, నేను సున్నతి చేయబడిన వాడును అని అతను చెప్పగలడు. అది ఏ ఒక్క విషయము సరిపోదు. You say, "I'm Methodist, I'm Baptist, I'm Pentecostal, I'm this, I'm that." That don't mean one thing. నీవు చెప్తావు, నేను మెథడిస్టు వాడను, నేను బాప్టిస్టు వాడను, నేను పెంతెకోస్తు వాడను, నేను ఇది అది, అదేమీ అర్థము కాదు. You've got to have the token. And when the token comes, it testifies of Christ. He said it would. And Christ is the Word. నీకు గుర్తు ఉండవలసి ఉన్నది. గుర్తు వచ్చినప్పుడు క్రీస్తును అది సాక్ష్యమిస్తున్నది. అది అలాగని ఆయన చెప్పాడు. క్రీస్తే వాక్యము. And how can you deny that the Bible's true part of it and still say you have the token when the token is the testimony of Jesus Christ? That's what I wonder. బైబిల్ సత్యమని నీవు తృణీకరిస్తూ దాని సగమే అనిపిస్తూ నీవు ఇంకా గుర్తు ఎలాగూ కలిగి ఉంటావు? గురుతే యేసుక్రీస్తును కూర్చిన సాక్ష్యమై ఉండినప్పుడు
చూశారా, అక్కడే నేను ఆశ్చర్యపడుతున్నాను. Or say, I don't believe I'll be the days of miracle. Look out, there's no token there. The token punctuates every word with an amen. Everything, because it's God itself. See? అంటావు, ఓ నేను నమ్మను. ఓ అది చూడు, అక్కడ గుర్తు లేదు. గురుతు ప్రతి వాక్యమునకు ఆమెన్ తో గుర్తు పెడుతున్నది. ఎందుకనగా అది దేవుడే కాబట్టి. చూస్తున్నారా? All right. But if the token was not there, the covenant was not in effect. It was annulled. Same now. మంచిది. అయితే అక్కడ గుర్తు లేకపోతే నిబంధన ఉపయోగపడదు, వట్టిదైపోతుంది. ఇప్పుడు అంతే. No matter how much you say, I believe every word in the Bible. Say, Brother Branham, I can quote you half of that Bible, all the Bible by heart. I believe every bit of it. It's good. Satan does too. It takes the token. నీవెంత చెప్పినా అది అనవసరం. నువ్వు ఎంతో అంటావు, బైబిల్లోని ప్రతి మాటను నేను నమ్ముతున్నానని. సహోదరహేం, బైబిల్లో సగభాగము వివరణ ఇవ్వగలను, బైబిల్ అంతా కంటుద పెట్టగలను, అందులోని ప్రతి ముక్కను నేను నమ్ముతాను అని అంటావు. అది మంచిది. సాతాను కూడా అది చేస్తున్నది. అది గుర్తును తీసుకుంటున్నది. Well, Brother Branham, I've got my wall full of degrees. I'm a Bachelor of Art, and I have a doctorate degree and a LLD of Latin. సహోదరహేం, నా గోడంతా డిగ్రీలతో నిండి ఉన్నది. నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, నాకు ఒక డాక్టర్ డిగ్రీ ఉంది, నాకు LLD ఆఫ్ లాటిన్ ఉన్నది. Oh, I've wrote books, I've done this, I've done everything, I've done all these things. I don't care, that's all right. But yet you've got to have the token. The token. Still the token is required. నేను పుస్తకాలు రాశాను, నేను ఇది చేశాను, నేను అన్ని చేశాను, ఇవన్నీ నేను చేశాను, నాకు లెక్కలేదు. అదంతా మంచిది. అయితే ఇంకా నీవు గుర్తుని పొందవలసి ఉన్నది. గుర్తు ఇంకా అవసరమై ఉన్నది. He said, I'm a Bible student, I'm a good person, I'm this, that. That's maybe fine, that's all good, but still it's got to have the token. నీవు చెప్తావు, నేను బైబిల్ విద్యార్థిని అని, నేను మంచి వ్యక్తిని అని, ఏది అది అని. అది మంచిదే కావచ్చు, అదెంతో మంచిది. దానికి ఇంకా గుర్తు అవసరమైనది. Death was ready to strike Egypt at any time. And so is death ready to strike the nation now at any time. ఏ సమయంలోనైనా మరణము ఐగుప్తును తక్కబోతున్నది. ఆ విధముగా దేశమును ఏ సమయంలోనైనా మరణము తక్కబోతున్నది. Anna Jean, I feel something like your dad said a remark one time. I've always liked that. He said, this nation with the same sins, if God lets America get by with what she's doing, He'll be morally obligated to raise Sodom and Gomorrah up and apologize to them for burning them. That's right. అన్నా జీన్ ఒకసారి ఒక వేళ చెప్పాడు, నీ తండ్రి వలె అని నా భావించాను. నీ తండ్రి వలె అది నేను భావించాను. నేను ఇప్పుడు కూడా దాన్ని ఇష్టపడతాను. అతడు చెప్పాడు, ఇది నీకు తెలుసా, ఈ దేశము అదే పాపములతో ఉన్నప్పుడు అమెరికాను ఆమె ఏమి చేస్తుందో దానికై దాన్ని వదిలివేస్తే ఆయన నైతికంగా సొదొమ గొమొర్రాలను లేపి వాటిని దహించినందుకు వాటికి క్షమాపణ చెప్పవలసి ఉంటున్నది. అది నిజం. Remember, Israel paid for every sin she did, and so will we. జ్ఞాపకముచ్చుకో, ఇశ్రాయేలు చేసిన ప్రతి పాపానికి రుణము చెల్లించబడినది. అలాగే మనకు. How loosely are we getting? Tighten up the armor. Come back to God, church. I'm not saying these things to be different. I'm telling you as a warning. You believe? మనమెంత వదులు చేసుకున్నాము. సర్వాంగ కవచాన్ని గట్టిగా బిగించు. సంఘమా, తిరిగి దేవుని యొద్దకు రా. ఈ సంగతుల వ్యత్యాసకరమైనవి చెప్పుటి కాదు, ఒక హెచ్చరిక నీకు చెప్తున్నాను. నీవు నమ్ము. Death was ready to strike. God had showed them His grace and His mercy through powers and signs and wonders. So has He today, before taking the church out. Still they desired not to repent and to believe the message. మరణం మొత్తటానికి సంసిద్ధంగా ఉన్నది. అద్భుత కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా, తన బలము ద్వారా దేవుడు ఆయన కరుణా కటాక్షాలను చూయించాడు. సంఘమును తీసుకుని పోకముందు ఈ రోజు అంతే. అయినా
వారు మారు మనసు పొందుకోవడానికి కానీ వర్తమానం నమ్మటానికి కానీ వారు మనస్కరించట్లేదు. See, there was a message just before they're taken out of the church. There always has to be. Same now. చూడు, సంఘము బయటకు తీయబడక ముందు కొంచెం ముందు ఒక వర్తమానం ఉండెను. ఇప్పుడు అలాగే ఉంటున్నది. ఇప్పుడు కూడా Every spiritual happening is a sign from God. Do you believe that? ప్రతి ఒక్క ఆత్మీయమైన ఘటన అది దేవుని యొద్ద నుండి వచ్చిన సూచన. Like the message, there's a sign, and then the message follows the sign. వర్తమానం వల్లే మొదట ఒక సూచన, ఆ తర్వాత సూచన వెంబడించే వర్తమానము. God told Moses, said, if they won't believe the voice of the first sign, maybe they'll believe the voice of the second sign. దేవుడు మోషేతో చెప్పాడు, మొదటి సూచన యొక్క స్వరమును వారు వినకపోతే ఒకవేళ వారు రెండవ సూచన యొక్క స్వరమును వింటారు. Now, when you see signs going on and no message behind it, just the same old school of theology and on down, that wasn't from God. But where there's a sign showed, a message follows it. దాని వెనక ఎటువంటి వర్తమానము లేక సూచన జరుగుతుంట నీవు చూచితే, ఏలనగా పాత పాఠశాల వేదాంతాలు తదితరమైనవి, అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు. అయితే ఎక్కడైతే సూచన చూయించబడినదో దాన్ని ఒక వర్తమానం వెంటాడుతుంది. Now look, Jesus come on the scene. Am I deafening you? Everybody who's on this microphone here, it sounds like it's coming back, maybe it's a little loud. I want you to get it. ఇప్పుడు యేసు రంగం మీదకి వచ్చిన చూడు, మీకు వినబడకుండా చేస్తున్నానా? ఈ మైక్రోఫోన్ను ఎవరు వింటున్నారు? అది ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నదా, లేక శబ్దం కొంచెం ఎక్కువగా ఉన్నదా? మీరు చెప్పాలనుకుంటున్నాను. When Jesus came on the scene, he never said very much to people. Everybody wanted him in his church. Oh, this young prophet, we're just so happy to have him. He was healing the sick. Oh, glory to God. God's raised up a great man among us. That was fine. యేసు రంగం మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువగా చెప్పలేదు. ప్రతి వారు వారి మందిరాల్లో ఆయన ఉండాలని ఆశించారు. ఓ, ఈ యవన ప్రవక్త, ఆయన మా యొద్ద ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాము. ఆయన రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఓ, దేవునికి మహిమ. దేవుడు మన మధ్య ఒక గొప్ప మనిషిని లేపి ఉన్నాడు. అది ఎంతో మంచిది. So one day it come to a spot where that was his sign. Isaiah 35 said it would be a sign. The lame would leap like a hart and so forth. The blind would see. It was a sign. కాబట్టి ఒక దినమున అది ఒక స్థానానికి వచ్చినది. అది ఒక సూచన. యెషయా 35 అది ఒక సూచన అని చెప్తున్నది. కుంటివారు దిప్పు వలె గంతులు వేయుదురు మొదలగునవి. గుడ్డివారు చూతురు. అది ఒక సూచన. He displayed his sign as Messiah and so forth. And many of them said, yes, I could go for that. Well, now, if that was a sign, there's got to be a voice of that sign. ఆయన యొక్క సూచనను మెస్సయ్యగా కనపరుచుకున్నాడు. వారు అనేకులు అంటారు, అవును, అందుకొరకే నేను వెళ్ళగలను అని. అది సూచన అయినట్లయితే ఆ సూచనకు ఒక స్వరం ఉండవలసి ఉంటున్నది. What was the voice behind it? When he began to teach his doctrine and call a bunch of snakes in the grass, he wasn't proper for men. See, when the voice came with the sign went first. దాని వెనుక స్వరమేంటి? ఆయన సిద్ధాంతానికి ఆయన బోధించడం ఆరంభించినప్పుడు వారిని గడ్డిలోని సర్పముల గుంపు అని పిలిచెను. అప్పటి నుండి ఆయన ప్రజాదరణ పొందినవాడు కాలేకపోయాడు. చూస్తున్నారా? సూచనతో స్వరం వస్తున్నది. సూచన మొదట వెళ్ళినది. Moses went down in Egypt with the sign, and he threw down his rod, turned into a serpent. That was sign. But after a while, the voice come with the sign. Then it was different. మోషే ఐగుప్తులోకి సూచనతో వెళ్ళాడు. అతడు తన కర్రను నేలపై విసిరివేసినప్పుడు సర్పముగా మారింది. అది ఒక సూచన. అయితే కొద్దిసేపటి తర్వాత సూచనతో కలిసి స్వరం వచ్చినది. ఆ తర్వాత అది వేరేది, వ్యత్యాసమైనది. They don't want that the voice must be follow a sign. And at no other time could it ever come but that time, because it was time for the scriptures to be fulfilled. చూశారా? వారికి అది అవసరం లేదు. స్వరము తప్పక ఒక సూచన వెంబడించవలసి ఉన్నది. అది ఏ కాలమందు అది రాలేదు. ఆ కాలమందు తప్ప. ఎందుకనగా లేఖనము నెరవేర్పేయగు సమయము అది.
Look what he told him in the burning bush. I have seen the groans and heard them of my people, and seen their afflictions by the taskmasters of Egypt. And I remember my promise that I made Abraham. మండుచున్న పొదలో ఆయన అతనితో ఏమి చెప్పాడు చూడు, నా ప్రజల యొక్క మూల్గును నేను చూశాను, వారి మొరలను విన్నాను, ఐగుప్తు పనివారు వారికి పెట్టు బాధను నేను చూశాను, నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. 400 years had expired, and he told Abraham to be down. See, no other time could it be. Moses had to come just at that time. 400 సంవత్సరాలు గతించిపోయినవి, వారు అక్కడే ఉంటారని ఆయన అబ్రహాముతో చెప్పాడు. చూశారా, అది మరి యొక్క సమయము కాకూడదు, సరిగ్గా సమయంలో మోషే రావాల్సి ఉన్నది. God's big clock ticks perfect. Amen. It won't be 1 minute faster, 1 minute behind. It'll be just exactly on the time. దేవుని యొక్క పెద్ద గోడ గడియారము సంపూర్ణముగా టిక్కుమంటున్నది. అది 1 నిమిషం ముందుకు పోదు, 1 నిమిషం వెనక్కి తగ్గదు. అది ఖచ్చితంగా సమయానికి ఉంటున్నది. Well, so you see, everything was running just right. Could not come at other times. Neither could these things come at other times. కాబట్టి చూడండి, ప్రతిది సరిగ్గా సమయంలో సాగిపోతున్నది, వేరే సమయంలో రాకూడదు. ఆ విధముగానే ఈ సంగతులు వేరే సమయంలో రాకూడదు. This could not have come in the days of Luther. It could not have come in the days of Wesley. The days of the Baptists or Methodists in their days. It couldn't have come. It has to come now. ఇది లూథర్ దినాలలో రాలేదు, వెస్లీ దినాలలో రాబోదు, బాప్టిస్టు మెథడిస్టు వారి దినాలలో రాలేదు. అది రాలేదు, అది ఇప్పుడు రావాల్సి ఉన్నది. Israel has to be a nation. The churches has to be like they are now. There had to be a third message, the third church age. ఇస్రాయేల్ ఒక రాజ్యముగా ఉండవలసి ఉన్నది, వారు ఇప్పుడు ఉన్నట్లుగా సంఘములు ఉండవలసి ఉన్నది, 3వ వర్తమానము ఉండవలసి ఉన్నది, 3వ సంఘ కాలమునకు. There had to be a Laodicea. It could not form until Pentecost come and shot their wad and went out and organized and did what they did. Then it has to come. Then comes the Lord. When they put him out of the church, he is the Word. ఒక లౌదికే ఉండవలసి ఉన్నది. పెంతెకొస్తు వచ్చి దాని గుండెను పేల్చే వరకు అది రూపము దాల్చదు. వెళ్ళిపోయి నిర్మలాత్మకమై వారేమి చేస్తారో అది చేయ వరకు. తర్వాత అది రావాల్సి ఉన్నది. తర్వాత ప్రభువు వస్తాడు. వారు ఆయన్ను సంఘం వెలుపల ఉంచినప్పుడు ఆయనే వాక్యము. They're afraid to challenge that word anywhere. They keep awful quiet about it, but yet they fuss about it. ఎక్కడైనా వారు ఆ వాక్యానికి సవాలు చేయటకు వారు భయపడతారు. దాన్ని గురించి భయముతో దూరంగా ఉంచుతారు. అయినను దాన్ని గురించి గడబిడలు చేస్తారు. Chicago, not long ago when the Lord gave me a vision, I had 300 ministers down. I said, now I know what you about serpent seed and so forth. I said, one of you take your Bible and come stand by my side and disprove it. ఇక్కడనే కొంచెం కాలము క్రితము షికాగోలో ప్రభు నాకు దర్శనమిచ్చాడు. 300 మంది దైవ సేవకులు అక్కడ ఉన్నారు. నేను సర్పం యొక్క సంతానము తదితరమైనవి మాట్లాడాను. నేను అడిగాను, మీలో ఒకరు వచ్చి నా ప్రక్క నిలబడి మీ బైబిల్ తీసుకుని అది కాదని రుజువు చేయండి. The quietest bunch you ever heard. I said, then keep off of my back. It's out of their school of thinking. మీరు ఎన్నడూ చూడనటువంటి నిశ్శబ్ద గుంపైపోయారు. నేను అడిగాను, అలాగైతే నా వెనుకకు వెళ్ళిపోండి. చూశారా, అది వారు బడిలో నేర్చుకున్న దానికి బయట ఉన్నది. Yet they say, Brother Branham's a prophet when he was anointed, but when the anointing's off of him, oh, I don't know. If that isn't a mark of a mixed up theologian. ఆయన్ను వారు అన్నారు, అభిషేకము అతనిపై ఉన్నప్పుడు సహోదరు బ్రహ్మాం ప్రవక్త ఉంటాడు, పరిశుద్ధాత్మ అతనిలో ఉండి బయటికి పోతే నాకు తెలియదు. ఏంటి మిశ్రితమైన వేదాంత పండితుని యొక్క గుర్తింపు అది కాదా? The word prophet means a divine revelator of the word. The word of the Lord come to the prophets. ప్రవక్తని మాటకు అర్థం వాక్యమును దైవికముగా బయలుపరచువాడు అనే. ప్రభు యొక్క వాక్యము ప్రవక్తుల ఎదుకు వచ్చును. That's how Jesus was identified. They said at the resurrection, he said, we know he was the prophet of God. See, no man could do these things unless God be, and they wouldn't accept his message. యేసు ఆ విధంగా గుర్తింపబడ్డాడు. పునరుద్ధాన తర్వాత వారు అన్నారు, ఆయన దేవుని యొక్క ప్రవక్త అని మేము ఎరుగుతాము. చూశారా,
దేవుడు తిరిగి తోడు ఇంటిని కానీ ఎవడును ఈ కార్యములు చేయలేడు. తర్వాత ఆయన వర్తమానమును అంగీకరించుకుందుట. They wouldn't accept John, and he was the problem. Wouldn't accept Elijah, none of the rest of them. And they had the divine revelation. యోహాను వారు అంగీకరించలేదు, అతని ప్రవక్త. ఏలియాను వారు అంగీకరించలేదు, మిగతా వారిని ఎవరిని వారు అంగీకరించలేదు. వారు దైవిక ప్రత్యక్షతను కలిగి ఉండేది. The English word prophet, English words can mean anything. It means a preacher. But when you say prophet of the old Bible, it meant a seer. ఆంగ్లంలోని ప్రాఫిట్ ప్రవక్తను మాటకి అర్థం బోధకుడని. ఆంగ్ల మాటలు ఏదైనా భావం ఉంటున్నది. అయితే పాత నిబంధనలో ప్రవక్త అని నీవు చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఒక దీర్ఘదర్శి అనే అర్థం. And his credentials was that what he told come to pass, and that was a sign that he was a prophet. He also, that was a sign that he had the divine revelation of the written word. And then God confirming it behind him, proved it. అతని యోగ్యతలేవనగా అతను ఏమి చెప్పినో అది జరుగును. అతని ప్రవక్తను దానికి అది గురుతు. ఇంకా వ్రాయబడిన వాక్యమునకు దైవిక ప్రత్యక్షతను కలిగించడం ద్వారాను అది ఒక సూచన. ఆ తర్వాత దేవుడు అతని వెనకాల ఉండి దాన్ని రుజువు చేసి నిర్ధారణ చేస్తాడు. God, well, it just has to be this way, that's all. Ain't no way of getting around it. God said it be that way, and there you are. ఎలాగూ అది ఈ విధంగా ఉండవలసి ఉంటున్నది. అంతే, అదే తెలుసుకుంటానికి వేరే దారి లేదు. అది ఆ విధంగానే ఉండునని దేవుడు చెప్పిన్నాడు. నీవు అక్కడే ఉన్నావు. There it is today, see? That token's got to be there that identifies that word and makes it exactly true. అయితే ఈ దినమున అది ఇలాగూ ఉన్నది, చూస్తున్నారా? ఆ గురుతు అక్కడ తప్పక ఉండవలసి ఉంటున్నది. అది ఆ వాక్యమును గుర్తింపు చేసి అది ఖచ్చితంగా సత్యమని రుజువు చేస్తున్నది. Then, how he prepared all of his promised land people. Now, when he's going to have this Exodus, which is a type, తరువాత ఆయన ఏ విధముగా వాగ్దానము చేసెను, వాగ్దాన భూమికి హక్కుదారులైన ప్రజలను ఆయన ఏ విధముగా సిద్ధపరచెను, ఒక పోలికగా ఉన్న ఈ నిర్గమములను ఆయన ఏర్పాటు చేస్తూ. Now, I'm going to try to be out about another 15-20 minutes with the message. Notice close now. I want you to get this because I may never see you again. See? మరి 15-20 నిమిషాల్లో వర్తమానమును బయటకు తెచ్చుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుచేతనంటే నేను మిమ్మల్ని మరలా చూడనేమో. చూశారా? Notice. Now watch how he prepared his people. How many knows that he never changes his ways? He never does. Now look to the Bible and see if he ever changed it. No, sir. ఎప్పుడు గమనించు, ఆయన ఏ విధముగా ఆయన ప్రజలను సిద్ధపరిచినది. ఆయన మార్గములను ఆయన ఎన్నడూ మార్చుకుడని ఎంతమందికి తెలుసది? ఎన్నడూ ఆయన చేయడు. బైబిల్లో నుండి చూచి ఆయన ఎప్పుడైనా అది మార్చుకున్నాడేమో చూడు. లేదండి. How did he prepare the people? First, he sent a prophet with a sign, which is Moses. Is that right? And the sign had a message. A message to get ready, they were going out to the land that was promised. ప్రజలను ఆయన ఏ విధముగా సిద్ధపరిచాడు? మొట్టమొదట సూచనతో ప్రవక్తను ఆయన పంపి ఉండెను. అతని మోషే. అవును, నిజమేనా? మరియు ఆ సూచన ఒక వర్తమానమును కలిగి ఉండెను. సంసిద్ధపడుడి అను వర్తమానము అది వాగ్దానము చేయబడిన దేశానికి వారు వెళ్ళుచుండేది. Then he had identification of this prophet that a light was over the top of him. A pillar of fire followed this prophet. We know that. Went through the wilderness with Moses. We realize that. ఆ తర్వాత ఈ ప్రవక్తకు ఆయన గుర్తింపు ఇచ్చెను. అది అతనిపైన ఉన్న వెలుగు, ఒక అగ్నిస్తంభము ఈ ప్రవక్తను వెంబడించెను. మనకది తెలుసును. అరణ్య మార్గమున మోషేతో వెళ్ళెను. మనం అది గ్రహించుకుందాము. And then he gave them a token for the assurance that they wouldn't have to be scared, all upset and nervous. He said, when I see that token, I'll pass over you. అటు తరువాత వారు భయపడకున్నట్లు, తబ్బిబ్బులైపోయి భీతి చెందకున్నట్లు అట్టి నిశ్చిత కొరకై వారికి ఒక గుర్తును ఆయన ఇచ్చి ఉండెను. ఆయన చెప్పాడు, నేను ఆ గుర్తును చూచినప్పుడు నేను మిమ్ము దాటిపోతాను. Watch how he did now. He prepared first a sign, a messenger, identified message, identification of the messenger, and a token for the assurance that the way was paved. They're headed for the promised land. ఇప్పుడు ఆయన ఎలాగూ చేసేదో కనిపెట్టండి.
మొదట ఆయన ఒక సూచనను, ఒక వర్తమానికును సిద్ధపరిచాడు. గుర్తింపబడిన వర్తమానమును, వర్తమానికుని యొక్క గుర్తింపును ఆయన మొదట సిద్ధపరిచాడు. మరియు యాత్ర ప్రయాణపు వెల చెల్లించబడినది అని నిశ్చిత కొరకై ఒక గురుతును వారు వాగ్దాన భూమికి అభిముఖులై ఉన్నారు. The same thing He's done today. What did He do? He sent us the Holy Ghost. The Holy Ghost is the messenger. And the scriptural identification of Himself identifies Him among us the same yesterday, today, and forever. అదే విషయాన్ని ఆయన ఈనాడు చేసి ఉన్నాడు. ఆయన ఏమి చేశాడు? మన కొరకై ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్తమానికుడు. ఆయన మన మధ్య ఉన్నాడని లేఖన గుర్తింపు. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడి రీతిగా ఆయన ఉన్నాడని లేఖన గుర్తింపు మనకున్నది. And the token is the assurance. What are we scared about? Our fare is already paid and we are identified with our sacrifice. He can't turn you down. He promised that. We're identified. గురుతు మన యొక్క నిశ్చయిత. దేనికై మనం భయపడాలి? మన ప్రయాణపు ఖర్చు ఎప్పుడూ చెల్లించబడినది. మనం మన యొక్క అర్పణతో మనం గుర్తించబడ్డాము. ఆయన నిన్ను వెనుకకు త్రిప్పివేయలేదు. అది ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం గుర్తింపబడ్డాము. Israel coming out of Egypt, as I said, is like the bride coming out of the church. నేను చెప్పినట్లుగా ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు వలె సంఘం నుండి పెళ్లి కుమార్తె బయటికి వచ్చి ఉన్నది. When Moses began his ministry, Israel all gathered together in Goshen for prayer and worship. Exactly. Come from all parts of Egypt. మోషే తన యొక్క పరిచయం ప్రారంభించగానే ఇశ్రాయేలు అందరూ గోషెన్లో కూడుకున్నారు ప్రార్థించుటకు మరియు ఆరాధించుటకు. ఖచ్చితం, ఐగుప్తులో నుండి అన్ని ప్రాంతం నుండి వచ్చిన వారు. That's the way the bride will do. He'll come out of all the oneness, twoness, threeness, and all the other kinds. He'll come out. It's got to. ఆ విధంగా పెళ్లి కుమార్తె చేయును. అన్ని ఏకత్వముల నుండి, ద్విత్వముల నుండి, త్రిత్వముల నుండి, మరి అన్ని రకాల నుండి అది వచ్చును. అది బయటికి వచ్చును. అది రావాల్సి ఉన్నది. Now we read here in Hebrews, now the first thing we must think of, come from all parts, come out from amongst unbelief. Now the Holy Spirit promised to call that in the last days, come out from among the unbelievers. ఇప్పుడు మనము ఆలోచించవలసినది మొదట పలు విధములైన వాటిలో నుండి బయటికి రండి. వారి అవిశ్వాసముల నుండి బయటికి రండి. అవిశ్వాసులలో నుండి బయటికి రమ్మని కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ పిలుచునని వాగ్దానం చేసి ఉన్నాడు. Notice, we find out in Hebrews 10:26, I got wrote down here, it says this, if we sin willfully, after we have received the knowledge of the truth, there's no more sacrifice for sin. See? If you disbelieve willfully, హెబ్రీ 10:26లో మనం ఇలాగ చూస్తున్నాము. నేను ఇక్కడ రాసుకున్నాను. అది ఎలాగ చెప్తున్నది? మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు ఇక బలి ఉండదు. now if you notice what may I say here, if you spare me a moment, I'll make that illustration and I could feel the Spirit didn't go over right. See, notice. మీరు గమనిస్తే నేను ఆ ఉదాహరణలు చెప్పే వరకు నాకై ఒక క్షణం వేచి ఉంటే నేను ఇక్కడ ఏమి చెప్తున్నాను నేరుగా వెళ్ళకూడదని నేను ఆత్మలో భావిస్తున్నాను. అవును, గమనించు. Here's Hebrews. They're on the road out. God chose 12 men, or Moses did, by the hand of God, to go over and spy out the land and come back. Bring back a token of the land. ఇక్కడ హెబ్రీ పుస్తకంలో వారు ఇక్కడ రహదారిపై వారు ఉన్నారు. దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. అక్కడికి వెళ్లి దేశమును వేగుచుటకై దేవుని హస్తము ద్వారా మోషే చేశాడు. తిరిగి వచ్చి దేశం యొక్క గురుతును చూయించమని. And when they got there, 10 of them were scared to death. Well, they said, them Amalekites up there, we look like grasshoppers to them. Joshua and Caleb come back, bringing the evidence, we can do it. వారు అక్కడికి చేరుకున్న తర్వాత 10 మంది మరణానికి భయపడిపోయారు. ఎందుకని? వారు అన్నారు, అమాలేకులు అక్కడ ఉన్నారు. వారి యొక్క దృష్టికి మేము మృతుల వలె ఉన్నాము. యెహోషువ కాలేబులు నిదర్శనాన్ని తీసుకుని తిరిగి వచ్చారు. మనం అది చేయగలము. You see, that's borderline believers. They come through these different elements and through church and joining church and baptisms and forms. మీరు గమనించారా? వారు సరిహద్దు విశ్వాసులు. ఈ పలు
విధాలైన భాగముల ద్వారా వారు వచ్చారు. సంఘము ద్వారా, సంఘములో చేరుట ద్వారా, బాప్తిస్మాల ద్వారా, వివిధ రూపముల ద్వారా వారు వచ్చారు. But when it comes right up to crossing over to get the token, the evidence that the land is there, that life, Jesus Christ is not dead. It's another dimension. He lives in it. He's with us. He's now in us. అయితే దేశముకు రుజువును దాటిన తర్వాత గురుతును పొందుకోవలసిన స్థలము దాటినప్పుడు ఆ జీవమును యేసుక్రీస్తు మృతుడు కాదు, అది మరి యొక్క పరిమాణము. అందులో ఆయన ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. When it comes to that, they couldn't believe that. That was too much, you see. And they come back and everyone died in the wilderness. Not one of them went over. అక్కడికి వచ్చినప్పటికీ వారిని నమ్మరు, ఆయనతో బరువు. చూశారా, వారు తిరిగి వచ్చారు. ప్రతి ఒక్కరూ అరణ్యములో చనిపోయారు, వారిలో ఒక్కరూ దాటిపోలేదు. And see, if we disbelieve, we Methodist, Baptist, Presbyterian, I hope my old teacher sitting here today, Dr. Roy E. Davis, many of you knows him right here for, is perhaps sitting in your head. చూస్తున్నారా, మనం నమ్మకపోతే మెథడిస్టు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మనం నమ్మకపోతే ఏమవుతాము? నా యొక్క పాత ఉపాధ్యాయుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడని నేను అనుకుంటున్నాను, డాక్టర్ రాయ్ ఈ డేవిస్. ఇక్కడే ఫోర్త్ వర్త్లో మీలో చాలా మందికి తెలుసు, బహుశా ఇక్కడ కూర్చుని ఉండను. I remember we discussed these things many, many years ago. He baptized me in the faith, the Missionary Baptist Church. చాలా చాలా సంవత్సరాల తర్వాత మేము ఈ విషయాలను చర్చించాము. అతడు ఒక మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసముతో నాకు బాప్తిసం ఇచ్చాడు. Nothing in here now. If we come up to that borderland, say, well, Lord God, I spoke in tongues, hallelujah. That's not it. ఇప్పుడు ఇటు చూడు, ఆ దేశం యొక్క సరిహద్దుకు మనం వచ్చినట్లయితే, భలే దేవునికి మహిమ కలుగును గాక, నేను భాషలతో మాట్లాడాను, హల్లెలూయా, అది కాదు. If you can say, disbelieve any of that word, there's something wrong with your experience. See? నీవు అలా చెప్పగలిగి ఆ వాక్యం ఏదైనా నమ్మకపోతే నీ అనుభవంలో ఒకటి తప్పున్నది, అవునా? You come right up to the land and see it's there. You see that Jesus has raised. He's among us. You hear the word that follows the message and still don't believe it. You know what happens? Then they die right in the wilderness. దేశం యుద్ధకు నీవు రా, అక్కడ ఉండడు చూడు, యేసు తిరిగి లేచినుట నీవు చూచితివి, ఆయన మన మధ్య ఉన్నాడు, వర్తమానుడు వెంబడించుతున్న వాక్యమును నీవు విన్నావు. అయితే ఇంకా నమ్మకపోతే ఏమి జరుగుతుందో నీకు తెలుసా? అప్పుడు వారు అరణ్య మార్గమందు చనిపోయారు. If we sin willfully after we have received the knowledge of the truth, there remaineth no more sacrifice for sin. That's what the book of Hebrews tells us. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపమునకు బలి ఇక ఉండదు. అదే హెబ్రీ పుస్తకం మనకు తెలియజేస్తున్నది. And as we see the great end time signs in the earth that he promised, how much more it's warning us that the time is at hand. ఇప్పుడు గమనించు, ఆయన వాగ్దానం చేసినటువంటి భూమి మీద కడవరి కాల గుర్తులు మనం చూస్తున్నప్పుడు కాలము సమీపమై ఉన్నదంటకు అది ఎంతటి గొప్ప హెచ్చరికై ఉంటున్నది. Quit unbelieving, come together. We should love each other and believe and separate ourselves from the world. అవిశ్వాసం విడిచిపెట్టు, కలసిరా, మనము ఒకరినొకరు ప్రేమించుకొని విశ్వసిద్దాం, లోకమునకు వేరైపోదాం.